నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో లంచ్కి పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా కావాల్సిన ఐటమ్స్: ఫస్ట్ కావాల్సింది పన్నీరు, కాజు, గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, జీలకర్ర, ధనియాలు, ఆనియన్, టమాటా, మిర్చి. ఈ ఐటమ్స్ కావాలండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం పదండి. ఇప్పుడు మనము కాజుని వేయించుకోవాలి, అంటే వేపుకోవాలంటారు కదా. ఇలా కొంచెం లైట్గా వేయించుకో, రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, వాసన వస్తుంది. తర్వాత కొన్ని లవంగాలు, ఇలాచీలు 2, తర్వాత కొంచెం పన్నీర్లో మెయిన్గా సోంపే చాలా టేస్టీగా వస్తుంది, వాసన స్మెల్ బాగుంటుంది. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ పడతాం కదా, బాగుంటుంది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇందులో ఉల్లిగడ్డ, అంటే ఉల్లిపాయ అంటారు కదా, ఉల్లిగడ్డ, వేసిన తర్వాత లైట్గా టమాటా వేసిన తర్వాత గ్రీన్ చిల్లీని వేసి దూరగా వేపుకోవాలి. 2 నిమిషాలు ఇలా పెట్టి అంత ఆయిల్లో మిక్స్ అయ్యే వరకు దూరగా వేపుకొని బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్కి మసాలా మనం పట్టిద్దాం. ఫస్ట్ కొంచెం చిటికెడు పసుపు, 1 స్పూన్ మిర్చి, తగినంత ఉప్పు, అంటే ఎక్కువ కాకుండా లైట్గా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా. తర్వాత అల్లం ఎల్లిగడ్డ, అంటే ఉల్లిపాయ పేస్ట్, బాగా పట్టనీకి 1 టీ స్పూన్ పెరుగు, మంచిగా మిక్స్ అయ్యేలా. కారం పొడి ఇవన్నీ ఉన్నాయి, అల్లం ఎల్లిగడ్డ చేతితో కలుపుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మసాలా బాగా పట్టాలి కదా.
మంచి ఫ్రై అయ్యేందుకు ఈజీ అవుతుంది. ఇది పట్టుకోనికే మనము కొంచెం కారం పొడి, టమాటాలు యాడ్ చేసుకోవాలి కదా, కారం పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు కలుపుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కలుపుకుంటాం, కొంచెం అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. అంటే మిక్సీ పట్టుతాం కదా, మంచిగా మసాలాలు గట్టిగా ఉండాలి, స్మెల్ వస్తుంది. దూరగా అయ్యే వరకు మంచిగా అయ్యే వరకు ఎంచుకోవాలి. ఇప్పుడు రెడీ ఫర్ మిక్సీకి పెట్టుకొని రెడీ అయింది. ఇప్పుడు ఎందుకంటే 5 minutes ఆగాల, వేడి ఉంటుంది కాబట్టి మిక్సీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వాడితే అయిపోతుంది. ఓకే, పన్నీర్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని, ఇదేమో మసాలా మిక్సీ పెట్టినాం కదా, అందులోకి 2 spoons ఆయిల్, 2 spoons ఆయిల్ పోసేసుకొని, ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా వేస్తాం కదా, మసాలా కావాలి కదా, అంటే జీలకర్ర వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా ఫ్రైకి మసాలా ఉంటాయి కదా, కాజు, టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ మనం ఇందులో వేసేసుకుంటే అప్పటివరకు ఫ్రై అవుతుంది. మంచిగా. ఇప్పుడు పన్నీర్ని మనము ఫ్రై చేసుకోవాలి, పీసెస్ వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి, దూరంగా వేరుకోవాలన్నమాట. ఇప్పుడు మన మసాలా మరుగుతుంది, చూడండి పన్నీర్ ఎంత డ్రై ఫ్రై అయిందో, మంచిగా బ్రౌన్గా. ఇట్లా డ్రై ఫ్రై కావాలి. కొంచెం అక్కడికి వేసి పన్నీర్ని మసాలాలో వేసేసి మరగనివ్వాలి. కొంచెం 2 minutes మరగనిస్తే అయిపోయి పన్నీర్ రెడీ. ఇప్పుడు 2 నిమిషాలు మరగనిస్తే బాగుంటుంది. పన్నీర్ మసాలా రెడీ. దానిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంలో తింటే ఉంటుంది మజా, చాలా బాగుంటుంది. కమాన్, రెడీ టు ఈట్. లంచ్, వైట్ రైస్, ఆనియన్స్, స్వీట్, పప్పు,